హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 29 ఏప్రిల్ 2025 మంగళవారం. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 48 జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీను ప్లస్ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి కూడా ఒకసారి తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఐపీఎల్లో జరగబోయే నెక్స్ట్ ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 8 మ్యాచ్ నెంబర్ 48. ఇది మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్స్లో 204 రన్స్ వేసింది, 9 వికెట్స్ కోల్పోయి. కోల్కతా నైట్ రైడర్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి రఘువంశీ 32 బాల్స్లోనే 44 రన్స్ చేసిండు. రింకు సింగ్ 25 బాల్స్లో 36, సునీల్ నారాయణ్ 16 బాల్స్లో 27, గురాబ్ 12 బాల్స్లో 26 రన్స్. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. విప్రాజ్ 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. చమీరా 3 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క టార్గెట్ ఎంతంటే 205 రన్స్. అందుకు రిప్లై కానీ ఢిల్లీ జస్ట్ 140 రన్స్ మాత్రమే చేసింది, 9 వికెట్స్ కోల్పోయి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి డూప్లెసిస్ 45 బాల్స్లో 62, అక్షర్ పటేల్ 23 బాల్స్లో 43, యువరాజ్ 19 బాల్స్లో 38 రన్స్, కరుణ్ నాయర్ 13 బాల్స్లో 15 రన్స్. ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సునీల్ నారాయణ్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వైభవ్ 2 ఓవర్స్లో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రసూల్ 2 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ 14 రన్స్ తేడాతో గెలిచారు ఈ మ్యాచ్ నెంబర్ 48. ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 48 అయిపోయిన తర్వాత పాయింట్ టేబుల్ని అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను. ఒకసారి చూస్తే ఈరోజు జరిగిన మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య. ఫస్ట్ ఆ రెండు టీమ్స్ యొక్క రిజల్ట్ చూద్దాము. ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 4లో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ కూడా టాప్ 7లో ఉంది, 7th పొజిషన్లో ఉంది. మ్యాచ్ జరగకముందు కూడా రెండు టీమ్స్ అదే పొజిషన్లో ఉన్నాయి, కానీ కోల్కతాకి మాత్రం 2 పాయింట్స్ యాడ్ అయినాయి. ఢిల్లీ క్యాపిటల్ సీజన్లో ఇప్పటిదాకా 10 మ్యాచెస్ ఆడితే 6 గెలిచి 4 ఓడిపోయింది, 12 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. అలాగే కోల్కతా ఇప్పటిదాకా 10 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 5 ఓడిపోయింది, మొత్తం 9 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ప్లే ఆఫ్కి ఏ టీమ్స్కి ఛాన్స్ ఉందో చూద్దాము. ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే మినిమం 16 పాయింట్స్ ఉండాలి. 16 పాయింట్స్ ఉన్న టీము ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. ప్రస్తుతానికి పాయింట్ టేబుల్లో టాప్లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీకి ప్లే ఆఫ్ ఛాన్స్ చూద్దాం ఒకసారి. ఆర్సీబీకి ప్లే ఆఫ్ ఛాన్స్ రావాలంటే ప్రస్తుతానికి 10 మ్యాచ్లు ఆడింది, 14 పాయింట్స్ ఉన్నాయి. మొత్తం ఇంకా 2 పాయింట్స్ ఉంటే చాలు ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యింది. ఇంకా ఆర్సీబీ ఆడాల్సిన 4 మ్యాచ్లు పెండింగ్ ఉంది. 4గిట్లో 1 మ్యాచ్ గెలిస్తే చాలు ఆర్సీబీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్లు ఆడింది, 12 పాయింట్స్ ఉన్నాయి. ముంబైకి ఇంకా 4 పాయింట్స్ కావాలి. ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి, 2 మ్యాచ్లు గెలిస్తే చాలు ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది ముంబై. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా 9 మ్యాచెస్ ఆడితే 12 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 4 పాయింట్స్ కావాలి. ఇంకా 5 మ్యాచెస్ పెండింగ్ ఉంది గుజరాత్ ఆడాల్సింది. 3ట్లో 2 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది గుజరాత్. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచెస్ ఆడింది, 12 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 4 పాయింట్స్ కావాలి ఢిల్లీ క్యాపిటల్స్కి. ఇంకా 4 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. అంటే 4గిట్లో 2 మ్యాచ్లు గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ 9 మ్యాచెస్ ఆడింది, 11 పాయింట్స్ ఉన్నాయి. పంజాబ్కి ఇంకా 5 పాయింట్స్ కావాలి. 9 మ్యాచెస్ అంటే ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. 5ట్లో 3 మ్యాచ్లు గెలవాలి. 3 మ్యాచ్లు గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది.
నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ 10 మ్యాచెస్ ఆడితే 10 పాయింట్స్ మాత్రమే ఉంది. ఇంకా 6 పాయింట్స్ కావాలి. ఇంకా ఆడాల్సింది లక్నో 4 మ్యాచెస్ పెండింగ్ ఉంది. 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తేనే లక్నో ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. ఢిల్లీకి సెవెంత్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ 10 మ్యాచెస్ ఆడింది. ఇప్పుడు ఈరోజు మ్యాచ్ గెలిచింది. ఈరోజు మ్యాచ్ గెలిచింది కోల్కతా. 10 మ్యాచెస్ ఆడితే 9 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 7 పాయింట్స్ ఉంటేనే కోల్కతాకి ఛాన్స్ ఉంటుంది. ఇంకా 4 మ్యాచెస్ మాత్రం మిగిలింది కోల్కతాకి. 4 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిస్తేనే కోల్కతాకి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్లు ఆడితే 6 పాయింట్సే ఉన్నాయి. ఇంకా 4 మ్యాచెస్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా 10 పాయింట్స్ కావాలి. 4 మ్యాచెస్ గెలిచినా కానీ రాజస్థాన్ రాయల్స్కి అయితే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ 9 మ్యాచెస్ ఆడితే 6 పాయింట్సే ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి ఇంకా 10 పాయింట్స్ కావాలి. ఎస్ఆర్హెచ్ ఆడాల్సింది ఇంకా 5 మ్యాచెస్ కదా. 5 మ్యాచెస్ గాను 5 మ్యాచెస్ గెలిస్తేనే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు దాకా 9 మ్యాచెస్ ఆడితే 4 పాయింట్సే ఉన్నాయి చెన్నైకి. ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇంకా చెన్నైకి ఇంకా 12 పాయింట్స్ కావాలి. మిగిలింది 4 మ్యాచెస్. ఆ 4 మ్యాచెస్ గెలిచినా కానీ చెన్నైకి ఛాన్స్ లేదు. చెన్నైకి రాజస్థాన్ రాయల్స్కి మాత్రం ప్లే ఆఫ్ ఛాన్స్ లేదు. మిగతా టీమ్స్ అన్నీ ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.